సో పొద్దున్నే లాగిన్ అయిపోయాక మీటింగ్ షెడ్యూల్ చేశారు గైస్. మీటింగ్లో అటెండ్ అయ్యాక నా మొహం మాడిపోయింది, ఎందుకంటే టాస్క్లు ఇచ్చారు కాబట్టి. అండ్ ఈ మధ్యలో నా ఫ్రెండ్ మెసేజ్ చేసింది సమ్ జోక్ గురించి. సో జోక్ అయితే బాగుంది, వి బోత్ ఆర్ ఎంజాయిడ్. అండ్ నా పక్కన ఉన్న కొలిక్ కూడా ఏదో ఒక స్టింగ్ వేసేసారు. సో నవ్వేసుకున్నాను. అండ్ ఆ నవ్వడం అయిపోయిన తర్వాత అలా చేస్తూ గింగిరాలు తిరుగుతూ హాఫ్ డే గడిచిపోయింది గైస్. అండ్ ఇట్స్ టైం ఫర్ లంచ్. హ్యాపీగా కొలిక్స్తో లంచ్ చేసి వచ్చి కూర్చున్నా. ఇక ఆవిలింతలు మొదలైన. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, ఏ ఫీల్డ్లో వాళ్ళైనా సరే పోస్ట్ లంచ్ తర్వాత అందరూ ఎలా ఫీల్ అవుతారో. వర్క్ చేద్దామనే కూర్చుంటాం కానీ చేయలేం, ఎందుకంటే భారీగా తినేసాం కదా గైస్. సో మన బాడీ సహకరించదనమాట, బ్రెయిన్ కూడా సహకరించదనమాట. సో నిద్ర మబ్బుతో అలా కూర్చుని ఆలోచిస్తున్నాను గైస్, ఏం చేయాలా అని చెప్పేసి. అలా పెన్నును కొద్దిసేపు నోట్లో పెట్టుకుని అలా బుక్లో పేజీలు తిరిగేస్తూ అలా కొద్దిసేపు ల్యాప్టాప్ వైపు చూస్తూ అయ్యో అనుకుంటూ పక్కన నా కొలీగ్ సోది వింటూ నిద్రని ఆపుకుంటూ ఏంట్రా బాబు ఇంకెంతసేపు రా బాబు అని మనసులో అనుకుంటూ ఆవలించుకుంటూ మెసేజ్లు లెక్క పెడుతూ మెయిల్స్ చెక్ చేస్తూ అలా బుగ్గ మీద చేయబెడుతూ దీనంగా కూర్చున్నాను గైస్. అండ్ అయినో బుగ్గ మీద చేయబెడితే ఇంకా నిద్ర ఎక్కువ వచ్చేస్తుంది. సో అందుకే వెంటనే తీసేసాను. బట్ మనకు మాత్రం నిద్ర ఆగదు కదా గైస్. సో కృషితో కష్టపడి ఏదో ఒకటి సాధించాలని చెప్పి ట్రై చేస్తున్నాను గైస్. బట్ మన వల్ల అవన్నీ ప్యాకప్ డే గైస్, బికాజ్ ఇట్స్ వీకెండ్. ఆఫ్ కోర్స్ వీకెండ్ అంటే అందరూ పబ్స్కి పార్టీస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. బట్ నేను ఆ రకం కాదు. అలా సాటర్డే సండేని పీజీలో గడిపేస్తాను నిద్రపోతూ బుక్స్ చదువుతూ. బట్ ఎక్స్ట్రాలు అయితే బాగానే చేస్తాను, ఎందుకంటే వీకెండ్ మూడ్ వచ్చేసింది అది ఇది అంటూ. బట్ అక్కడ చేసేది ఏం లేదు. సో అలా ఆఫీస్ నుండి వాకౌట్ అయిపోయాను గైస్. మనకి సూర్యుడు బాబాయ్కి ఉన్న కనెక్షన్ తెలిసిందే, మార్నింగ్ అయితే సన్రైజ్, ఈవినింగ్ అయితే సన్సెట్. సో అలా సూర్యుడు బాబాయ్ మనల్ని మీట్. ఇట్స్ చాలా క్లియర్ స్కై. సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెవంట కోటింగ్, టైమ్ ఇస్ అప్, బ్యాడ్ లైట్ వెదర్, యూ స్టూపిడ్, యూ రియలీ కాంట్ ప్లే. ఎప్పటిలాగే ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి తెలిసిందే కానీ సాటర్డేస్ వచ్చినాయి అంటే ఇంకా బట్ అలాగే నడుస్తున్నాను. అండ్ నా డే ఎలా జరిగిందంటే అది నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ హెవీ అండ్ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో అలా మీడియం సైజ్లో జరిగిందని చెప్తున్నాను మీకు. అండ్ టిల్ దెన్ కూడా మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ కంటెంట్ ఏమన్నా కావాలంటే అడిగింది చేస్తాను. అండ్ నాకైతే వంట రాదు గైస్, వంట చేయమంటే కష్టం, ఎందుకంటే నేను పీజీలో ఇంకేదైనా అలరించడం చేయమంటే